హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ ఆఫ్ డ్రామా. సో ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి ఉంటారు. బట్ అంతకన్నా చాలా పెద్ద సీరియస్ మ్యాటర్ అయితే నేను నా లైఫ్లో రీసెంట్గా జరిగింది ఒకటి షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇది పర్టికులర్గా ఎందుకు షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను అంటే, నాలాగా చాలామంది పేరెంట్స్ అన్నవాళ్ళు, ఆడపిల్లలందరూ ఉన్న వాళ్ళందరూ కూడాని ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇంకెంత కేర్‌గా మనం పిల్లల విషయంలో వ్యవహరించాలి అని జెప్పేసనని తెలియాలి అని జెప్పేసననే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అనంటే, చాలా మందికి కూడాని నేను తెలిసిన వాళ్ళల్లో ఐషుని నేను ఎంత జాగ్రత్తగా తీసుకుంటాను, ఎంత జాగ్రత్తగా చూసుకుంటాను, అసలు చిన్న చిన్న విషయాల్లో గూడాని ఎంత పర్టిక్యులర్‌గా ఉంటానో నాకు క్లోజ్‌గా ఉన్న వాళ్ళకి చాలా తెలుసు. అండ్ తెలియని వాళ్ళకి నేనిప్పుడు చెప్తున్నాను. ఐషుని నేను ఎవరి దగ్గరికి నేను పంపించను, ఇంట్లో ఉంచను, ఎవరి దగ్గర ఇది చేయను. ఈవెన్ తను బయట ఆడుతున్నా కూడాని తెలిసిన వాళ్ళున్నా, పక్కింటి వాళ్ళున్నా, ఎవరున్నా కూడా నేను అక్కడ బయట ఉన్నాను, లేదా నేను గాని, రామ్ గాని, మా అమ్మ గాని, మేము ముగ్గురిలో ఎవరో ఒకరు అక్కడ ఉన్నాము అనంటేనే ఐషు అక్కడ ఆడాలి. లేదు అనంటే తను ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి. మేమెక్కడుంటే అక్కడ ఉండాలి. అన్న ఇది అన్నమాట. ఎందుకనంటే మే నేను చాలా, నేను చాలా ఫేస్ చేశాను. సో, అలాంటివి గాని, లేకపోతే స్కూల్‌లోని కాలేజెస్‌లోని చూస్తున్నాం టీవీల్లోని వీటిల్లోని ఎలా ఉంటున్నారు ఏంటని. ఎలాంటి విషయంలో కూడా నేనొక పర్టిక్యులర్‌గా నేనొక రిస్క్ తీసుకోవడం నాకసలు ఇష్టం లేదు. సో, బయట వాళ్ళేమనుకుంటున్నారు అని జెప్పేసనని నాకనవసరం. నా పిల్లల జాగ్రత్త నాది అని చెప్పేసిననే నేను పర్టిక్యులర్‌గా కూర్చొనుంటాను. సో, రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆగస్ట్ 7థ్. సో, యూజువల్లీ మాకేంటనంటే ఆహ్, మాకొక తాత అన్నది వస్తాడనమాట. గార్డెన్ పనులు ఇవన్నీ జేయడానికి. మంత్‌లో ఎప్పుడో ఒక వన్సో లేకపోతే ట్వైస్ ఎప్పుడైనా సరే వస్తుంటాడు. 2 మంత్స్‌కొకసారైనా సరే. మాకు చుట్టూరా మొక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా! మొక్కలు ఇవన్నీ కూడాని పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే అవన్నీ క్లీన్ చేసి, ఇంకేమైనా సరే పనులు ఇవన్నీ క్లీనింగ్‌వి ఏమైనా ఉంటే చేస్తాడనమాట. సో, ఆల్‌మోస్ట్ ఒక 1 ఇయర్ పైనుంచి మాకు ఆ తాత అన్నది వస్తున్నాడు. మాకని కాదు, ఇక్కడున్న విల్లాస్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడాని అలాగా పనులేమన్నా సరే ఉంటే గనక వచ్చినప్పుడు చేపించుకుంటారనమాట. సో, మామూలుగానే ఎప్పట్లానే వచ్చాడు. తాతొచ్చాడు. వచ్చి ఇదేంటి పనులు ఇవన్నీనేమో చేస్తున్నాడు. సో, బయట ఎక్కడ వర్క్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసినని చెప్పేసి నేనింకా ఐషు బర్త్‌డేకి డెకరేషన్ ఇవన్నీ కూడాని ఉన్నాయి. అండ్ ఫస్ట్ వరలక్ష్మి వ్రతానికి అని చెప్పేసిందని చాలామంది వర్క్ ఆర్డర్స్ అన్నవి ఇచ్చారు. సో, అవన్నీని కూడాని కస్టమైజ్‌గా పెట్టుకుంటున్నాననమాట. ఆహ్, బ ర్యాపిడో చేయడానికని చెప్పేసిందని నేను నా హడావిడిలో ఉన్నాను. అయిపోయింది. ఐషు స్కూల్‌కెళ్ళిపోయింది. ఎప్పట్లానే ఐషు స్కూల్‌కెళ్ళిపోయింది. నేనేమో ఐషుని స్కూల్ నుంచి ఈవినింగ్ తీసుకొనొచ్చేసాను. తాతకేమో మధ్యాహ్నం ఫుడ్ తిన్నాడు. తినేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయడానికెళ్ళాడు. అంతా అయిపోయింది. ఈవినింగ్ ఏంటనంటే ఐషు ఏమో సమ్ ఏవో మొక్కలతోటి వీటిలతోటి ఆడుకుంటుంది. ఆడుకున్న తర్వాత మేము మేడ పైన మొక్కలున్నాయి. అక్కడ రీసెంట్‌గా వర్షం పడటం ఇవన్నీ జరగడంతోటి ఖాళీగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాని మట్టంతా బయటకొచ్చేసింది. సో, టెర్రస్ అంతా చెత్త చెత్తగా ఉంది. అది క్లీన్ చేపిచ్చమని చెప్పేసిందని క్లీన్ చేసేసి ఈలోపు ఇక్కడ ఏవైతే ఉన్నాయో మొక్కలు గోడ దగ్గర ఉన్న మొక్కల దగ్గర అన్నీ కూడాని మొక్కలు చిన్న చిన్న గడ్డి ఇవన్నీ కూడా పీకుతున్నాం. లిటరల్లీ ఐషు రాబిట్ ఏమో మా దగ్గర రాబిట్స్ ఉన్నాయి కదా! 2 రాబిట్స్‌లోని ఒక రాబిట్ ఏమో బయటకొచ్చేసింది. బయటకొచ్చేస్తే దాన్ని తీసి దాన్ని పెట్టడానికని చెప్పేసినని అటెళ్ళింది. తాత ఇక్కడ తుడుస్తున్నాడు. నేనేమో ఇక్కడుండి నేను మొక్కలు ఇవన్నీ తీస్తున్నాను. ఇట్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఐషు మళ్ళీ తర్వాత ఒక 5 మినిట్స్‌లో మళ్ళీ నా దగ్గరికొచ్చేసింది. రాబిట్‌ని పెట్టేసి అయిపోయింది. అయిపోయింది. తాత ఏమో పనంతా అయిపోయింది. ఎళ్తానమ్మా అని చెప్పేసనన్నాడు. డబ్బులిచ్చేసాను. ఎళ్ళిపోయాడు. ఎళ్ళిపోయిన తర్వాత కూడాని నైట్ ఏం జరిగిందనంటే ఎవ్రీ డే నాకు ఐషు ఇంటికొచ్చిన తర్వాత స్కూల్ నుంచి నేనే పిక్ చేసుకొనొస్తాను. ఎప్పుడైనా రామ్‌గా ఆఫీస్ ఆ టైంకి అవుతుందనంటే ఫోను చేస్తాడు. నేను పిక్ చేసుకొని వచ్చేస్తానని చెప్పేసనని. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేనే తీసుకొనొస్తాను.
వచ్చే ప్రతిసారి కూడాని స్కూల్లో ఏం జరిగింది, వాళ్ళ టీచర్ ఏం చెప్పారు, వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏం మాట్లాడుకున్నారు, ఏం చేశారు, ఫుడ్ ఏం తిన్నారు, ఎవరు షేర్ చేసుకున్నారు, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఏం జరిగిందని ప్రతిదీ చెప్తుంది. ఇది నాకు బేసిక్‌గా నాకు మా డ్యాడీ తోటి నాకీ హాబిట్ ఉన్నది. నేను స్కూల్ గాని, ట్యూషన్ గాని ఎక్కడికెళ్ళొచ్చినా గూడా ప్రతి విషయం మా డ్యాడీ అడిగేవారు. నేను చెప్పేదాన్ని. నాకదొక హాబిట్ లాగా అయిపోయింది. సో, నాకు ఐషు ప్రతీదీ వచ్చి చెప్తది. సో, ఆ రోజు ఏంటనంటే స్కూల్ నుంచి వచ్చి అయిపోయిన తర్వాత చెప్పేసింది. నైట్ ఫుడ్ తినేసింది. తినేసిన తర్వాత హోంవర్క్స్ అవి రాసేసుకొని, ఇంకా ఎగ్జామ్ ఉంది ఇవన్నిట్లికి వాటికి ప్రిపేర్ అయిపోయింది. స్నానం చేపించడానికి అని చెప్పి తీసుకొనెళ్ళాను. స్నానం చేసి వచ్చింది. వచ్చి తుడిచి బట్టలేద్దాం అన్న టైంకి షీ లిటరల్లీ సెడ్, "అమ్మ తాత నాకు ఇక్కడ గట్టిగా నొక్కాడమ్మ. ఆన్ హర్ ప్రైవేట్ పార్ట్స్. గట్టిగా నొక్కాడమ్మ" అని చెప్పింది. నాకు ఒక 10 మినిట్స్ బుర్రేం పని చేయలేదు. అంటే సడెన్‌గా బీపీ డ్రాప్ అయిపోయినట్టు మొత్తం జమ్మని లాగేసింది. లాగేసి ఏంటనంటే నాకు బ్రెయిన్ ఫంక్షన్ అవ్వట్లేదు. ఏం చెప్పాలి ఏంటని. నాకు ఇలాగా కంట్లోంచి నీళ్ళొచ్చేస్తున్నాయి. అది ఆ మాట చెప్తుంటే. కానీ నేను భయపడ్డాను, లేకపోతే బాధపడ్డానని తెలిస్తే అది చెప్పడం ఆపేస్తదేమో అనేసినని కంట్రోల్ చేసుకుంటూ, సరే ఏం జరిగింది? కరెక్ట్‌గా ఏం జరిగింది? నువ్వెక్కడున్నావు? ఏంటి? అని చెప్పేసిందని అడుగుతున్నా. తనేంటనంటే చెప్తుంది ఇలాగా. ఇలాగా నేను ర్యాబిట్‌ని పెట్టడానికెళ్ళాను కదమ్మా! ఎళ్ళినప్పుడు తాతేమో గట్టిగా నొక్కాడు. నొక్కితేనేమో నేనేమో చెయ్యి ఇలా తోసాను. తోస్తే మళ్ళీనేమో నొక్కాడు అని చెప్పేసి అంది. నాకు ఏమనాలి అసలు ఆ టైంకి నాకు కోపం, ఒక మనిషిని చంపే అంత కోపం నాకు. చిన్న పిల్ల లిటరల్లీ ఒక 5 ఇయర్స్ పాప. అసలు దాన్ని చూస్తే ఎవరికైనా కూడా మనకి పిల్లల్ని చూస్తే బేసిక్ గా ముద్దు పెట్టుకోవాలనో లేకపోతే బుగ్గలో ఇది చేయాలనో అనిపిస్తుంది తప్ప అలాంటి ఒక ఉద్దేశం అక్కడ టచ్ చేయాలి అన్న ఉద్దేశం ఎవరికి రాదు. బుద్ధి తిండి తినే ఏ ఎదవలకి కూడా రాదు. సో అది అలా చెప్పగానే నాకు మైండ్ లో బోల్డ్ రన్ అయిపోతున్నాయి. అయితే ఇంకా నాకు నేనుగా చెప్పుకొని ఐషు సరే ఇప్పుడు నేను ఐషుని, నువ్వు తాతవి, అసలు ఏం జరిగిందో చెప్పానంటే తను ఎక్స్ప్లెయిన్ చేసింది. సో కరెక్ట్ గా ఏం జరిగిందని నాకు అక్కడ టచ్ చేసి విత్ ప్రెషర్, ఎంత ప్రెషర్ లో నొక్కాడు ఏంటి అని చెప్పేసి నన్ను చెప్పమని చెప్తే తను లిటరల్ గా నాకు చూపించింది చేసి. నాకు సీన్ అర్థమైపోయింది. నాకు ఇంకా ఏంటి నాకు ఏం అర్థం కాల. ఏం చెయ్యాలి అన్న టైప్ లో వెళ్ళిపోయాను నేను. ఇంకా ఎవరికి ఫోన్ చేయాలి ఏంటి అన్న టైప్ లో ఇంకా నేను అడుగుతున్నాను. కరెక్ట్ గా రామ్ డోర్ ఓపెన్ చేసి అప్పుడే ఇంటికి వచ్చారు ఆయన ఆఫీస్ నుంచి. నన్ను చూడగానే నేను ఏడుస్తున్నాను. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నేను ఇంకా తాతను చంపేయాలి మాము, ఫస్ట్ అన్న మాట ఇదే, తాతను చంపేయాలి మాము అసలు అని చెప్పేసి నన్ను ఇంకా మాటలు షేక్ అయిపోతున్నాయి నాకు. ఏమైంది, ఏం జరిగిందని అంటే ఇలాగా అని చెప్పాను. అయితే రామ్ వెంటనే ఎక్కడుంటాడు ఎదవా, అదేంటి వెళ్దాం పదా అనేసాను. వాడి దగ్గర ఒక ఫోన్ ఉండదు, ఒక ఫ్యామిలీ లేదు, వాడు ఎక్కడ పడుకుంటాడు, ఎక్కడ ఏం చేస్తాడు ఎవరికి ఏం తెలియదు. బేసిక్ గా విల్లా నంబర్ 1 వాళ్ళు పని చేయించుకోవడానికి అని చెప్పి తాతని పిలిచారు. సో తాత ఏమో పని చేస్తుంటే ఒక రోజేమో మా అమ్మ అదేంటి తాత మాకు మొక్కలు ఇవన్నీ బేసిక్ గా మాకు ఎప్పుడు శ్రీను అని ఇంకొక అతను వస్తారు, అతనే చేస్తారు ఎప్పుడు కూడా. ఈ తాత మాకు అసలు ఎవరో కూడా తెలియదు. సో శ్రీనుకి పని వేరే దగ్గర పని ఉన్నది అన్నప్పుడు లేట్ అవుతుంది చేస్తుంది, బాగా మొక్కలు ఉన్నాయి అని అన్నప్పుడు అమ్మ పిలిచింది ఒక రోజు. అయితే వచ్చి చేశాడు, బాగానే పని చేశాడు. సరేలే తాత కదా ముసలోడు, వాళ్ళ కొడుకు వీళ్ళందరూ కూడా వదిలేశారంట, అదేంటి పోన్లే ఏదో కొంత తింటాడులే అని చెప్పేసి ఒక జాలి కన్సర్న్ మీద మా అమ్మ పని అన్నది ఇచ్చింది. సో అయిపోయింది. అయిపోతే ఇంకా అలాంటి ఒక పర్సన్ మాకు అసలు ఎక్కడ ఏంటి ఇదంతా కూడా మాకు బ్యాక్గ్రౌండ్ కూడా పెద్ద ఏం లేదు ఆ మనిషికి. వస్తాడు అసలు నేను చాలా వీక్ గా ఉంటాడు అనమాట, ఇలా ఓపిక లేనట్టు. కానీ పని చాలా ఎక్కువ పని చేస్తాడు, చాలా కూడా ఫుడ్ కూడా ఎక్కువ, చాలా ఎక్కువ తింటాడు.
అయితే ఇంకా రామేమో ఇంక సీరియస్ అయిపోయి ఇలాగా నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటున్నావు, ఎలా వదిలేసావు పిల్లని, ఇది అది అనేసిందని. ఇంకా రామ్‌కి ఆ టైంలో కోపం ఉంటది. ఆ విషయం తెలిసిందే. ఇంకా రామ్ అరవడం మొదలుపెట్టాడు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అసలు నేను ఉన్న జాగ్రత్తగా ఎవరు ఉండరేమో అన్నట్టు అనిపిస్తది. అలాంటిది నాకే ఇలా జరిగిందంటే నేను ఎక్కడ కూడా లేను. నాకు ఐషుకి నాకు ఐ కాంటాక్ట్ ఇలాగుంటది. నేను ఇటు సైడే స్టాండింగ్ అయి ఉన్నాను. మొక్కలు తీస్తున్నాను కిందన. అంటే వాడు నేను పోనీ దాన్ని వదిలేసి నేను కిందకి రావలేదు. పోనీ ఏ పక్కకి వెళ్ళలేదు. పోనీ ఏ ఫోన్ మాట్లాడుకోవట్లేదు. ఏమి చేయట్లేదు. లిటరల్లీ నాకు ఐ కాంటాక్ట్ లో ఉన్నారు వీళ్ళందరూని. నా కళ్ళ ముందు ఉన్నారు. నేనేమో పైన చూడకంటే నీకు కింద మొక్కలు తీస్తున్నాను అంతే. ఐషు వెళ్ళి ఒక 5 మినిట్స్ లో ర్యాబిట్ ని పెట్టేసి ఇది జరిగి వచ్చింది. ఐషుకి ఎవ్రీ టైం నేను ఏంటనంటే బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటాను. సో ఎవరైనా ముట్టుకుంటే ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా కొట్టాలి, ఇలా చేయాలి. ప్రతిసారి వాళ్ళ నాన్న మీద ప్రాక్టీస్ చేస్తుంది. వాళ్ళ నాన్నని కావాలని చెప్పి నాన్న నువ్వు టచ్ చెయ్యి, నేను గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్తానని చెప్పేసినని దేంటి పట్టుకోమని చెప్పేసినని ఎక్కడ పట్టుకున్నా బ్యాడ్ టచ్ అని చెప్పి కొట్టుకుని అదొక ఆటలాగా ఆడుకుంటారు వాళ్ళు. బట్ అది నాకు ఏంటనంటే అది నిజంగా ఆట అయిపోయింది అని చెప్పి నాకు ఆ రోజు అర్థమైంది. నువ్వు ఎందుకు చెప్పలేదు ఐషు అలా చేస్తే దేంటి బ్యాడ్ టచ్ అని చెప్పి గట్టిగా అరవని చెప్పాను కదా. ఏదో ఒకటి మొహం మీద కిసిరేసి దగ్గరగా ఉన్న మీ టీచర్ దగ్గరకో లేకపోతే నేనుంటే నా దగ్గరకు రమ్మని చెప్పాను కదా అంటే మర్చిపోయాను అని చెప్పిన అంది. బేసిక్ గా తను ర్యాబిట్ తోటి ఆడటం నాకు చాలా ఇష్టం. యానిమల్స్ అంటే చాలా ఇష్టం. అది బయటకు వచ్చింది. నేను ఎప్పుడు దాన్ని టచ్ చేయడానికి పంపించట్లేదు, చెయ్యట్లేదు. సో అందుకని చెప్పేసి వన్స్ దానికి చేతికి ర్యాబిట్ ఉంది. ఆ టైంలో అది ఆడుకొని అది పెట్టే గ్యాప్ లోని ఇది జరిగింది. ఇది నేను వెళ్ళాను చేశాను. మరి మేబీ అది ఆటలో మర్చిపోయిందో లేకపోతే నేను చెప్తే అక్కడ వెళ్ళనివ్వనని చెప్పేసి నేను అనుకుందో మరి ఏం జరిగిందో నాకు అదే తెలీదు. భయపడే ఛాన్సెస్ అయితే తక్కువ. నాకు భయపడి చెప్పకుండా చేసే పనులు ఏవి లేవు ఇప్పటి వరకు కూడా. అది ఆటలో మర్చిపోయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. అది జరగటం ఇవంతా కూడా నాకు అది అసలు ఎలా తీసుకోవాలి ఏంటని చెప్పి నాకు అర్థం కాలేదు. నైట్ అంతా నిద్ర పట్టలేదు. అసలు ఎన్ని నాకు ఎలా చేశాడు అసలు నాకు తెలిసిన ఆడపిల్లలు అందరు గుర్తొచ్చారు నాకు. మా అక్క వాళ్ళ పిల్లలు, మాకు ఎదురు విల్లాలోని పిల్లలు అందరు గుర్తొచ్చారు. అంటే నేనే ఎంత ఇదిగా ఫేస్ చేశాను అని అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఇంకెంత ఇది చెయ్యాలి, ఆడపిల్లలు ఎలా ఉండాలి ఏంటని నాకు బోల్డ్ క్వశ్చన్స్, బోల్డ్ ఇది చంపేయాలన్నంత కోపం, ఏం చెయ్యాలి ఏంటి నాకు అసలు అంత ఇదిలో ఉన్నాను. నైట్ అంతా నిద్ర పట్టలేదు, చేయలేదు. మార్నింగ్ అయింది. మార్నింగ్ లేచాము. ఐషు తోటి మాత్రం క్యాజువల్ గా నార్మల్ గా నేను చూసుకుంటాను ఏం జరిగినా కూడా అని చెప్పేసి దానికి ఒక ఇది ఇచ్చాము. బట్ దాని ఏజ్ చాలా చిన్నది. అదేంటనంటే నేను ఎప్పుడు కూడా నేనున్నాను అని దానికి చెప్పడం అలవాటు కాబట్టి సో అది నార్మల్ గా తీసుకుంది. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటనంటే విల్లా 1లోని పని చేయడానికి అని చెప్పేసి వచ్చాడు. యాక్చువల్ గా ముందు రోజు చెప్పాడు, రేపు పని చేయడానికి వస్తానమ్మా, ఏమైనా పని ఉంటే చెప్పండి అనేసిందని. రామ్కి నేను అదే చెప్పాను నైట్, రేపు మార్నింగ్ వస్తానని అన్నాడు. రాని వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం, మనం వెళ్ళి అక్కడికి ఎక్కడికి ఎతకడం కాదు, ఆగండి అని చెప్పేసి అన్నా. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాడు. రామ్ చూశాడు, పిలిచాడు. తాత రమ్మని చెప్పేసి నన్ను పిలిచాడు. పిలవగానే వచ్చాడు. రాగానే అదేంటి రామ్ అడిగాడు, ఏంటి నువ్వు చేసిన పని, పాప ఏదో చెప్తుంది అనేసాం. అయితే ఏంటమ్మా అనేసినని పాప దగ్గరికి వస్తున్నాడు. పాపను ఉట్టుకుంటే చంపేస్తాను నేను, నువ్వు దూరంగా నుంచో అని చెప్పా. అయితే ఏమైంది అనేసాను. ఏంటి ఏదో చెప్తుంది పాప అనేసాను అంటే వెంటనే యాక్టింగ్ స్టార్ట్ చేశాడు. అంటే వాడికి తెలుసు వాడు చేసిన తప్పు, వాడు దొరికిపోయాడని వాడికి అర్థమైంది. వెంటనే యాక్టింగ్ స్టార్ట్, అమ్మో లేదమ్మా లేదమ్మా ఇదమ్మా అని చెప్పి నా యాక్టింగ్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తే నాకు ఇంక సీన్ అర్థమైంది. ఐషు నువ్వు చెప్పు ధైర్యంగా అని చెప్పేసి అన్నా. అంటే అది కొంచెం సేపు అటు ఇటు ఇది అది అని చెప్పేసి నేను తిరిగి మళ్ళీ వచ్చి చెప్పింది. ఇలాగా తాత ఏమో పైన ఇలాగ చేశాడు, నేను చేయి తోస్తానేమో మళ్ళీ వచ్చి ముట్టుకున్నాడు, ఇలా నొక్కాడు అని చెప్పేసి నేను అంది. ఇంకా సీన్ అర్థమైపోయి ఇంకా లేదమ్మా తప్పమ్మా ఇదమ్మా ఇదమ్మా అని చెప్పేసి ఉందని ఇంకా అంటున్నాడు. ఇంకా రామేమో నీ వయసు ఏంటి, నీ ఇదేంటి అని చెప్పేసి ఉందని ఇంకా తిట్టాడు. అసలు నీకు బతుకు తెరువు లేకుండా ఇలాగ వచ్చావని చెప్పేసి ఉన్నాము చేసాము, నువ్వు చేసే పనులు ఇవ్వా అని అంటే తప్పైపోయింది బాబు ఇదేదని చెప్పేసి ఉందని వాడు యాక్టింగ్ వాడు మొదలెట్టాడు. నాకు ఇంకా చిన్నప్పటి నుంచి మా నాన్న ఒకటి చెప్పేవాడు, చాలా ఎంత కోపం ఉన్నా ఏదున్నా కూడా ఒక మనిషి మీద చెయ్యకూడదు అనేసిందని. అది మా చిన్నానికి చాలా కోపం. ఏదైనా గొడవ అయితే వాళ్ళ అన్నయ్య మీదకి ఎవరైనా వస్తే మాత్రం ముందు వెళ్ళి కొట్టి మాట్లాడతాడు మా చిన్నాన్న.
అంత ఇది మనిషిని కూడాని ఇదేంటి కొట్టకూడదు, చెయ్యకూడదు అని చెప్పేసి అది మైండ్ లో ఉండిపోవడమో మరి ఏమో నాకు తెలియలేదు. ఆ టైంకి మరి మనిషి ఇదేంటి ఒక వయసుకి ఇది చేసుకోనో మరి దేనికో చెయ్యి ఎత్తబుద్ధి కాలేదు. ఇంకా ఏ ఎలాగా ఎన్ని తిట్టాలో అన్ని తిట్టేసి ఇంక చేసేసి, నువ్వు ఇంకొకసారి మాకు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళని కనిపిస్తే బాగోదు, నువ్వు మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడ పని చేయడానికి కూడా వీల్లేదు, నేను వెళ్ళామన్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పేసినని రామ్ ఫోన్ పట్టుకొని ఫోన్ చేసి లోపలికి వచ్చేసాడు. నేను అక్కడే వెయిట్ చేస్తున్నాను, వాడు వెళ్ళిపోతున్నాడా లేకపోతే ఇంకా అక్కడే ఉన్నాడా అని. వెయిట్ చేస్తుంటే వాడు వన్లోకి వెళ్ళి వర్క్ చేస్తున్నాడు. వర్క్ చేస్తుంటేనేమో నేను కోపంగా లోపలికి వచ్చి రామ్కి అడిగా, ఏమైంది తాత అక్కడే పని చేస్తున్నాడు, ఫోన్ చేసావా అనేసి నన్ను అంటే రామ్ అన్నాడు, దేంటి ఫోన్ చేశాను, దేంటి ఆయనకి ఇలాగా తాత మంచోడు కాదండి, ఇలాగా కొంచెం బిహేవియర్ అది బాగాలేదు, వాడిని పని చేయించద్దు, ఇక్కడ కాంపౌండ్ లోపలికి రానివద్దు, బయటికి పంపించేసేయండి అని చెప్పేసి నేను అంటే, మీరు నమ్మరు, ఆ మనిషి అన్న మాటలకి ఏం జరిగిందని అని అడిగాడు. రామ్ని అడిగితే రామ్ అన్నాడు, ఇలాగా పాప మీద చేతులు వేసి దేనికి మిస్బిహేవ్ చేశాడండి, అందుకని చెప్పేసిందని నేను చెప్పలేను కొన్ని అని చెప్పేసాను. అంటే ఆ మనిషి అన్న మాట ఏంటనంటే, చేతులు వేయకుండా పని చేసుకోమని చెప్తే సరిపోతుంది కదండి, దానికి పని మానిపించేయడం ఎందుకు అన్నది ఆ మనిషి ఇచ్చిన ఆన్సర్. లిటరలీ నాకు ఆ మాట వినగానే నేను అసలు మార్నింగ్ లేచాను, నైటీతో ఉన్నాను, అసలు ఏ దాంట్లో ఉన్నాను ఏంటి ఏది నేను చూడలేదు. ఆ మాట రాము ఇలా చెప్పాడు, నేను సర్రమని పిల్లని పట్టుకొని బయటికి వెళ్ళిపోయి ఇంకా మా పక్కన ఆంటీ వాళ్ళకేమో ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇదేంటి ఎలా జరిగింది, ఎలాగ అయిందని అంటే, అలాగెలాగంటారు, ఇదే పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తానంటే నా ఆంటీ వచ్చేసారు. ఇంకా నేను ఆ తాతకి ఇదేంటి చెప్పు తీసి కొడతాను నీకు, ఇంకా అసలు నాకు నేను విన్నవి అన్ని తిట్టాను నేను. తిట్టేసి నువ్వు మనిషివా ఇంకేమన్నానా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేకపోతే ఇక్కడే నరికి చంపేస్తాను నేను, నాకు ఏం చేస్తావో నాకు తెలీదు, పోలీసులు కంప్లైంట్ కూడా నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఏం చేస్తాను నాకే తెలీదు, నువ్వు ఇక్కడి నుంచి మర్యాదకి వెళ్ళిపో, ఇది ఏదన్నా అంటే ఇంకా నా మాటకి నా అరుపులకి భయపడి వాడేమో వాడి చెప్పులు అవి వేసుకొని ఇంక వెళ్ళడానికి బయలుదేరాడు. అమ్మో తప్పైపోయిందమ్మో, ఇదమ్మా అదమ్మా అనుకొని, నువ్వు యాక్టింగ్ చేయకు, బుర్ర చంపేస్తాను నేను ఇక్కడని, ఇది ఏదైనా అంటే ఎవరైతే పని చేయించుకుంటున్నారో వాళ్ళ వైఫ్ వాళ్ళ సన్ను బయటకు వచ్చి ఏం ఎరగనట్టు చూస్తుంటే నాకు ఇంక కోపం వచ్చి వాళ్ళు కూడా తిట్టారు, మీరు మనుషులా పశువులా, అసలా వాడంటే ఒక చదువులేనాడు, వయసు మితిమీరిపోయి ఆడు ఏం బుర్ర పని చేస్తుందా లేదా అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు, ఫ్యామిలీ వాల్యూస్ తెలియవు, ఫ్యామిలీ వదిలేసింది, ఇలాంటి పనులు చేశాడని అంటే వాడికి ఒక ఇంకిత జ్ఞానం కూడా లేదు, ఇలాంటి యదమా అని చెప్పేసి నన్ను అనుకోవచ్చు, చదువుకున్న వాళ్ళు ఇంత ఇది కట్టుకొని ఇంత ₹1,00,00,000 పెట్టుకొని ఇల్లు కొనుక్కొని దేంటి ఉంటున్న వాళ్ళు మీకు మినిమం కామన్ సెన్స్ లేదా, లిటరల్లీ వాళ్ళకి ఒక ప్రాబ్లం వచ్చింది, డ్రైనేజ్ ఇష్యూ వస్తే నేను నా హస్బెండ్ వెళ్ళి నుంచున్నాం. సో అసలు మాకు సంబంధం లేని విషయం, తోటి ఉంటున్నారు అని చెప్పేసి వెళ్ళి నుంచొని మేము ఫైట్ చేసాం వాళ్ళతోటి. అలాంటిది మీకు మినిమం కామన్ సెన్స్ లేదా, ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల చిన్న పాప మీద అలాంటి జరిగితే వాళ్ళు వచ్చి మాకు ఫైట్ చేయక్కర్లేదు, ఆ మనిషితో గొడవ పడకుండా చెప్పక్కర్లేదు, అట్లీస్ట్ మేము చెప్పినప్పుడు ఒక జస్ట్ కన్సర్న్, అవునా ఇలా జరిగిందా, అలా ఎలా చేస్తాడు పిల్ల మీద, అదేంటి లేదు మేము పంపించేస్తాం, అయిపోయింది, అంతటితోటి మాకు అయిపోయింది, అక్కడతోటి మాకు అయిపోతుంది, అంతకు మించి ఏంటి వాళ్ళతో వెళ్ళి యుద్ధం చేయమని చెప్పి మేమేం చెప్పట్లేదు, మా ఫైట్ గురించి మేము చూసుకోగలం, మా పిల్ల గురించి మేము చూసుకోగలం, మా ప్రొటెక్షన్ గురించి మేము చూసుకోగలం, వాళ్ళు ఇచ్చి మాకేమైనా సరే పెద్ద యుద్ధం చేయండి, మాతో పాటు కలిసి తింటాను చంపేయండి, మటర్ ప్లాన్ వేయండి అని మేమేం చెప్పలే. దానికి కూడా కాకుండా అసలు నేను ఎప్పుడు నా లైఫ్ లో అలాంటి ఒక పదవే నేను వినలేదు అసలు. అంటే నా చుట్టూరు ఎంత గలీజ్ మనుషులు ఉంటున్నారా, ఇలాంటి ఇంత దరిద్రగొట్టు మనుషుల మధ్య మేము బతుకుతున్నావా అని అనిపించింది. లిటరల్లీ అన్న పదవి ఏంటంటే చేతులేకంటే పని చేసుకో, అంటే వాళ్ళ ఇంట్లోని వాళ్ళ పెళ్ళానికో వాళ్ళ కోడలకో ఎవరికైనా సరే పని చేస్తున్నప్పుడు దేంటి చెయ్యేస్తే, అమ్మ చేతులేక అంటే పని చేసుకో బాబు అని చెప్తాడా, లేదు కదా. అంటే వాళ్ళ ఇంట్లో దేంటి వాళ్ళ పెళ్ళానికి వాళ్ళ ఇది అయితే మాత్రం ఇది, పక్కన వాళ్ళు ఎవరైనా కూడా మనుషులు కాదు, అసలు ఎలాంటి మనుషుల మధ్యన బతుకుతున్నాము చేస్తున్నాము అని చెప్పి నాకు అదొక రకమైన అసహ్యం వేసింది. లిటరల్లీ మిగతా వెళ్ళా వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చారు, నేను ఎప్పుడు అరవను, అరుపులకి భయపడి విజయక్క ఏమో విల్లా 2లో ఉంటారు, అక్క వాళ్ళు భయపడిపోయి వచ్చేసారు, ఇది అరిచిందంటే ఏదో జరిగింది ఏదో అయ్యింది అని చెప్పేసానని భయపడి వచ్చారు. వచ్చి రాగానే ఇంక చూసి
ఇంకా స్తంభానికి వేసి కొట్టాల్సింది కదా, చెయ్యాల్సింది కదా, ఇది ఏదనేసానని. అక్క ఇప్పుడు ఆడికి ఒక ఇది ఉంటే ఆడికి ఒక వయసేదేంటి, ఇది లేదు, ఒక ముసలోడు నడవడానికి ఓపిక లేదు, తినడానికి ఇది లేదు. ఇలాంటి ఇప్పుడు ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్నాడు అంటే ఇప్పుడు 4 ఇళ్లలోనూ మేము పని చేసుకుంటున్నాడు. 5 ఇళ్లలో దేంటి ఇది చేస్తున్నారు, అపార్ట్మెంట్ లో చేసుకుంటున్నాడు. ఇక్కడ ఇంత మంది పెడితే తప్ప వాడికి ఒక గడవదు. అలాంటి మనిషికి ఇదేంటి, ఇంక ఏం చెప్తాం అక్క, నేను కొడతాము, ఏం చేస్తాము, ఆడికి ఇదేంటి, ఆడి ఇది మీద పడింది. ఇప్పుడు ఆడి జీవితంలో ఆడి ఇక్కడ అడుగు పెట్టగలడా ఎక్కడైనా సరేని, మాకు లోకాలిటీ ఎక్కడైనా సరే పని చేయగలడా, మాకు తెలియకంటాని చేసి ఆడు ఎక్కడ బతకగలడా, అది చాలక్క. ఇంకా ఆడి బతుకు మీద కొట్టాము, అంతకు మించి ఇంకేం లేదు. ఆడికి జీవితకాలం అది గుర్తుండిపోద్ది, నా బతుకుతారు నేనే పోగొట్టుకున్నానని చెప్పేసినని. ఇంకా ఆడి బతుకుతుందా దానికోసం, ఇంక దేనికోసం ఆడు ఇంకేం చేయట్లేదు, ఆడి ఫ్యామిలీ లేదు, ఏం లేదు, దేనికక్క అని చెప్పేసి ఇంక ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏంటని చెప్పి నాకు ఆ రోజు ఒక ఇది అనిపించింది. ఇంకా నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కి, నా అక్కకి, అందరికి ఫోన్ చేసుకున్నాను. ఫోన్ చేసుకొని మా అమ్మకి, అందరికి ఇంకా ఫోన్ చేసి పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచాలి, ఒక ఆడపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఈ ఇంత దరిద్ర కొట్టు సొసైటీలో మనం బతుకుతున్నాము, ఇంత అసలు వే ఆఫ్ థింకింగ్, చదువుకున్న యదవులు అలాగే తయారయ్యారు, చదువు లేని యదవులు కూడా అలాగే తయారయ్యారు. ఇంకా ఎలా అంటే నాకు ఒకటి అనిపించింది అప్పుడు, ఓకే ఇది అట్లీస్ట్ మనం ఇప్పటి నుంచైనా సరే మారాలి, మన పిల్లల్ని మనం మార్చాలి. ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లికి నేను చెప్తున్నాను, తండ్రికి కూడా కాదు, తల్లికే చెప్తున్నాను నేను, మీరు పిల్లలు పక్కనే ట్యూషన్ కదా, లేకపోతే పక్కనే స్కూల్ కదా, నడుచుకుని వెళ్ళిపోతుంది, తెలిసిన దారే, ఉన్నారు చుట్టాలు ఉన్నారని చెప్పి మాత్రం దయచేసి పంపించద్దండి, దయచేసి పంపించద్దు, సీరియస్ గా చెప్తున్నాను, దయచేసి పంపించద్దు. ఎందుకు అని అంటే ప్రతిరోజు వెళ్ళే దారే కదా అని అనుకుంటాం, రోజు వచ్చే పెళ్ళే కదా అని ఇంకో ఎదవ కూడా అనుకుంటాడు అక్కడే నుంచొని. మన పిల్లని మనమే సీరియస్ గా తీసుకోకపోతే పక్కనోడు అస్సలు తీసుకోడు. మీ పిల్లల్ని మహారాణుల్లానే పెంచండి, మహాదేవతల్లానే పెంచండి. గారాబానికి జాగ్రత్తకి తెలియాల్సిన ఒక సన్న లైన్ గుర్తుంచుకోండి. గారాబం చేయమనట్లేదు, జాగ్రత్త పడండి. మీరు మీరు ఓపికతోటి మీ పిల్లలకి మీరే చెప్పకపోతే రేపు పొద్దున ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎవరు ఉంటారండి? కూర మాడిపోతుందనో, కూరకు టైం అయిపోతుందో, మాడిపోనియండి, కూర చచ్చిపోనియండి, అనవసరం. మీ పిల్లల్ని మీరే పట్టుకుని వెళ్ళండి, మీరే జాగ్రత్తగా స్కూల్లో దింపండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ప్రతి విషయం అడగండి, ఏం జరిగింది, ఏం చేసావు, ప్రతిదీని. మీరు ఒక ఫ్రెండ్ లాగా మీ పిల్లలతో మీరు ఉండకపోతే ఈ రోజుల్లోని అసలు ఎక్కడా కూడా మీరు ఇదవద్దు, అది అవ్వదండి. ఎందుకంటే మీకు ఆడపిల్లలు ఉన్నారు అంటే అది ఎంత అదృష్టమో అంతే జాగ్రత్త, మన బాధ్యత, అది మన జాగ్రత్త. ప్రతి ఆడవాళ్ళు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఆడవాళ్ళు కూడా మీ లైఫ్ లో ఏదో ఒక సిచ్యువేషన్ లోని, ఆటో ఎక్కినప్పుడో, బస్ ఎక్కినప్పుడో, స్కూల్కి వెళ్ళినప్పుడో, ఇంట్లోనో, ఎక్కడైనా మీ రిలేటివ్స్ తోటో ఎవరొకరితోటి మీరు ఒక ఫేస్ చేసి ఉంటారు. అది నీ పిల్లలకు వద్దు, అలాంటి ఒక బతుకు మీ పిల్లలకు వద్దు, అలాంటి ఒక ట్రామా మీ పిల్లలకు వద్దు. మీతోనే అది ఎండ్ అయిపోవాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలో వాళ్ళకి నేర్పించండి, ఎంత ధైర్యంగా ఉండాలో వాళ్ళకి నేర్పించండి. మీ ఇంట్లో ఒక మగపిల్లడు ఉంటే ఆడికి చెప్పండి ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఒక ఆడపిల్లని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. అది పడే ప్రతి కష్టాన్ని వాడికి తెలిసేలా చెప్పండి. అది దానికి డేట్ వచ్చింది, పీరియడ్స్ వచ్చినాయి అని చెప్పేసి అంటే దానికి ఎంత పెయిన్ ఉంటుందో వాడికి తెలిసేలా చెప్పండి. అంతేగాని ముట్టుకోవద్దు, అంటుకోవద్దు, ఇవి కాదండి చెప్పాల్సింది. వాళ్ళు పడే బాధలు వాళ్ళకి తెలిస్తే ఇంత పెయిన్ వాళ్ళు అనుభవిస్తున్నారా, ఎంత ఇదిగా ఉంటున్నారా, ఎంత అనుభవించుకుంటే ఎంత నవ్వుతూ ఎంత చేయగలుగుతున్నారా అని ఒక గొప్పతనంగా వాళ్ళు బతకాలండి. నార్మల్ అయితే మాత్రం కాదు. ప్రతి తల్లిదండ్రులకి కూడా నేను చెప్పేది ఇదే, మీ పిల్లల్ని మీరు సీరియస్ గా తీసుకోకపోతే ఏ ఎదవ కూడా సీరియస్ గా తీసుకోడు. రేపొద్దున మీ పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వాలి, పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళు వేరే ఇంటికి వెళ్ళాలి. మీరే ఒక ఫ్రెండ్ గా మీరు ఒక షేర్ చేసుకుని ఇది లేకపోతే ఏదైనా తప్పు చేయనియండి. మీ పిల్ల ఏ తప్పైనా జరగనివ్వండి, ఏదైనా అవ్వనియండి. ఇంటికి వస్తే ఒక అమ్మ ఉంది, ఒక నాన్న ఉన్నాడు, ఏమైనా అయిపోడు, ప్రపంచమే దళ్ళ కిందలు అయిపోనియండి, ఏదైనా జరగనియండి, ఏ తప్పైనా జరగనియండి. ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఒక అమ్మ ఒక నాన్న ఉన్నాడు, అది వాళ్ళకి వచ్చి చెప్తే వాళ్ళు చూసుకుంటారని ఒక ధైర్యం ఉండాలి. తప్పు చెయ్యకూడదని చెప్పండి. ఒకవేళ పొరపాటుని ఏమైనా జరిగినా కూడా, ఏవైనా అనుకోని సంఘటన జరిగినా కూడా ధైర్యంగా వచ్చి
చెప్పి అది మనం యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి. అంతేగాని వాళ్ళని యాక్సెప్ట్ చేయకుండా మనమే యాక్సెప్ట్ చేయకపోతే మన పిల్లల్ని ఎవడే చేస్తాడు యాక్సెప్ట్? వాళ్ళు వచ్చి మనకు ఒక ధైర్యంగా చెప్పుకునే ఒక ఇది కల్పించండి, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి, ప్రతిదీ షేర్ చేసుకోండి. ఇంత ఏంటంటే ఒక ఆడపిల్ల గాని మగపిల్లాడు గాని ఈ రోజుల్లోని చదువుకోవాలి, చెయ్యాలి, ఉద్యోగాలు చెయ్యాలని ఎంత ఇదిగా చెప్తున్నారో అలానే మనం వే ఆఫ్ థింకింగ్ గాని మైండ్ సెట్ గాని చాలా మారాలి. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా సరే అని మనం మార్చుకుంటే వెళ్తే నెక్స్ట్ జనరేషన్స్ కి అయినా కూడా అట్లీస్ట్ వాళ్ళు ప్రొటెక్టివ్ గా ఉంటారు. పిల్లల్ని పెంచడంలో గాని బయట ఇలాంటివి చేయటంలో గాని భయపడాలి. గవర్నమెంట్ దేశం బాగోలేదని కాదు, సొసైటీ బాగాలేదని కాదు, మనం బాగాలేదు, మన సిస్టమ్ బాగాలేదు. మన సిస్టమ్ అంటే మనమే బాగాలేదు. మనం బాగోకుండా గవర్నమెంట్ దేశాలు చేసేయాలి. యుఎస్ అలా ఉంది, యూకే అలా ఉంది, ఎక్కడైనా అలానే ఉన్నదండి. ప్రతి దగ్గర అలానే ఉంది. నేను వెళ్ళాను, నేను చూశాను, ఎక్కడైనా అలానే ఉంటది. అంతే దరిద్రం ఉంటది. మనం జాగ్రత్తలో మనం ఉండాలి. మన పిల్లలు ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మా నాన్న ఒకటే చెప్పేవాడు, ఏదైనా జరిగిపోయి ఏదైనా అవ్వని అమ్మ, నువ్వు నాకు వచ్చి చెప్పాలి, నువ్వు నాకు వచ్చి చెప్పలేకపోతున్నావు అని అంటే నువ్వు ఏదో తప్పు చేసావని చెప్పేసినని, ఆ తప్పు చేసావు అన్నప్పుడు ఆ తప్పు చేయకుండా నువ్వు సరిదిద్దుకోవాలని చెప్పి ప్రతి విషయం నేను చెప్పేదాన్ని. ప్రతి విషయం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మా నాన్నకి చెప్పేదాన్ని. మా అమ్మ సాక్ష్యం. ప్రతి విషయం నేను చెప్పేదాన్ని. అసలు కొన్ని విషయాలు ఇవన్నీ కూడా చెప్పకూడదు, చేయకూడదు, ఇవన్నీ ఉండదండి. మీ తల్లిదండ్రులకి దేంటి మీరు నిజంగా తప్పు చేసిదేంటి పిల్లలు వెళ్ళి ఒక తల్లిదండ్రులకి చెప్తే వాళ్ళు వెళ్ళి ఎవ్వడికి చెప్పడు, ఎవ్వడి ఇది చేయడు. వాళ్ళని ఎవ్వరు తక్కువగా చూడరు, గొప్పగానే చూసుకుంటారు. పిల్లల్ని ఎప్పుడు గొప్పగానే చూసుకుంటారు. తప్పులు చేస్తారండి, ఎద్దుల్లాగా ఎదిగే మనమే తప్పులు చేస్తున్నాం, పిల్లలు తప్పులు చేయరా? ఎవడు పడతాడు పనికి మళ్ళీ ఎదవలన్నీ చేస్తున్నారు. పెద్ద జైలు సెక్షన్లు గట్ట ఏమి వేయరండి. వచ్చి చెప్పేలాగా వాళ్ళు ఇది చేయండి, అంతేగాని వదిలేడు. ప్రతి తల్లిదండ్రులకి నాది ఒక రిక్వెస్ట్. నేను ఈ వీడియో పెట్టేది ఎందుకనంటే ఇది అట్లీస్ట్ వేరే వాళ్ళు తెలుసుకొని ఎంత జాగ్రత్తగా ఉండాలి అమ్మో అని చెప్పేసినని ఒక రిమైండర్ లాగా ఉంటది అనేసినని. అండ్ అలానే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి చూడకపోయినా తెలిసిన ఎక్కడ విన్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను, నా కూతురు జోలికి వస్తే లిటరల్లీ చంపేస్తాను నేను. నా కూతురు జోలికి వస్తే చంపేస్తా. నా కూతురు తర్వాత ఎవరైనా చంపేసి తర్వాత మాట్లాడతా. లిటరల్లీ నా కూతురు జోలికే కాదు, నా చుట్టూరు ఉన్న ఏ ఆడపిల్ల జోలికి వచ్చినా సరే నేను ఊరుకోను. ఇది భయపడాలి, అమ్మో ఇది ఉన్నది, దీని ఇంటి దగ్గర ఏంటి ఆడపిల్ల జోలికి వస్తే ముట్టుకుంటే అది ఊరుకోదరా, పరువు తీసి పడేస్తుంది, దాన్ని ఎంతకైనా తగ్గిస్తుంది అని ఒక భయం రావాలి. నా వరకు ఏ ఆడపిల్ల ఏడ్చినా కూడా నేను ఊరుకోను. ఇప్పుడే కాదు, నేను ఇప్పుడేదో నా కూతురు జరిగిందని కాదు, నాకు ఫస్ట్ నుంచి కూడా ఆడపిల్లలంటే ఇదే. నేను ఒక్కదాన్నే ఆడపిల్లని ఇంట్లోనే. మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ప్రతిసారి మగపిల్లలు అందరూ ఆడుకుంటుంటే ఒక ఆడపిల్లగా నేనంతా ఇదయ్యేదాన్ని నాకే తెలుసు. సో ప్రతి ఆడపిల్ల కూడా నేను మా నాన్న ఉన్నంత వరకు చాలా ప్రొటెక్టివ్ గా ఉండేదాన్నండి, చాలా ప్రొటెక్టివ్ గా ఉన్నాను. నాన్న చనిపోయిన తర్వాత దేశం ఎలా ఉంది అని చెప్పేసి నేను రెండో వైపుగా నేను చూసుకున్నాను. అంటే నాకు అప్పుడు అర్థమైంది, ఓకే ఇంట్లో ఫ్యామిలీలో ఎంత ప్రొటెక్టివ్ ఫాదర్ గాని మదర్ గాని ఉంటే ఒక ఆడపిల్ల జీవితం ఎంత హ్యాపీగా ఉంటది, లేకపోతే ఎంత ఇదిగా ఉంటదని నేను అప్పుడే చూసానండి. సొంత మనుషులే నన్ను ఇదిగా చేసి ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసి చాలా వరస్ట్ గా ఇది చేశారు. అవన్నీ కూడా నేను పట్టించుకోను. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నా ఇంట్లో ఏం జరుగుతుందని మా అమ్మకి తెలుసు, మా నాన్నకి తెలుసు. ఎవడెవడికో నేనేంటని చెప్పి నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అండ్ ఇప్పుడు నా హస్బెండ్ కి నాకు తెలుసు జరిగిన నా పాస్ట్ లా కానీ, నా ప్రెసెంట్ కానీ, నా ఫ్యూచర్ కానీ ప్రతిదీ రామ్కి తెలుసు. సో నేను ధైర్యంగా వచ్చి మాట్లాడుకోగలను, ధైర్యంగా నేను ఉండగలను. అంతకు మించి నాకు ఇంకేం అవసరం లేదు. మీ పార్ట్నర్తో మీరు జెన్యున్ గా ఉండండి. మీకు ఏమైనా సరే కష్టం వచ్చిందని చెప్పేసి అంటే వాళ్ళకి చెప్పండి ఎలాగ ఉంది అనేసి అని. ఫస్ట్ మీ పేరెంట్స్ ఏదైనా కూడా, మీ పార్ట్నర్ ఫ్రెండ్ ఇవంతా కూడా కాదు, మీ పేరెంట్సే. మీ పేరెంట్స్ తర్వాత ఎవడైనా కూడా మీకు కష్టం వచ్చిందని మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళండి. మీ పేరెంట్స్ అన్న ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని ప్రొటెక్టివ్ గా చూసుకొని మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే మాత్రం ఈ రోజుల్లో ఎక్కడా కూడా ఉండదు. సో ఇంతకు మించి నాకు ఎలా చెప్పాలి ఏంటని చెప్పి ఇదేదో పెద్ద యుద్ధంలాగా నేను ఇది సాగదీయాలని చెప్పి అనుకోవట్లేదు. నేను ఒక రిమైండర్ లాగా పేరెంట్స్ కి తెలియాలి. అండ్ అలానే నా పిల్లల జోలికి ఎవరికైనా వస్తే మాత్రం ఎలా ఉంటుంది, ఏం చేయగలను, ఎంతవరకు వెళ్ళగలను అని చెప్పేసి తెలియాలి అని మాత్రమే నేను ఈ వీడియో అన్నది పెడుతున్నానండి. సో
పిల్లలున్న ఆడపిల్లలున్న ప్రతి ఒక్కరు, మగపిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లల్ని అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా సరే మీ పెంపకం అన్నది మార్చండి. వాళ్ళు ఎలా ఉండాలి, సొసైటీ ఎలా ఉంది, ఎలా జరగాలి, ఏంటి ప్రతిదీ కూడా చూసుకోండి. రిలేటివ్సే కదా, చిన్నాన్నే కదా, పెద్దనాన్నే కదా, బాబాయే కదా, మావయ్యే కదా, తాతయ్యే కదా, ఎవరిని నమ్మద్దు. అసలు మీ ఆడపిల్ల విషయంలో ఎవరిని నమ్మద్దు. ఎవరిని ఈవెన్ అంత గట్టిగా మాట్లాడితే తండ్రిని కూడా నమ్మద్దు ఈ రోజుల్లోని. ఎవరిని నమ్మద్దు. ఒక ఆడపిల్లల్ని మీరు మీ పిల్లల్ని మీరే చూసుకోండి. ఇంట్లో పనుంది, పూజ ఉంది, ఇవన్నీ తర్వాత అండి. మీ పిల్లల తర్వాత ఏదైనా, మీ కూతురు తర్వాత ఏదైనా, ఏ ఎంత అంతమైనా అయిపోనియండి. దానికి అది బయటికి వెళ్తుంది అంటే మీరు పనులన్నీ ఆపుకోండి. అంతకు మించి పిల్లల మించి పనులు ఏమి ఉండవు. మీ పనులన్నీ ఆపుకోండి. లేకపోతే ఒక గంట ముందు లేకండి. లేకపోతే పనులన్నీ ఆపేయండి. ఆపేసి వెళ్ళండి. ఓపిక చేసుకొని మీరు వెళ్ళి దింపండి, తీసుకురండి. అంతేగాని అసలు అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఒక ఆడపిల్ల చిన్న చిన్న పిల్లలు నడుచుకొని స్కూల్కి వెళ్ళిపోతుంటే నాకు భయం వేస్తుంటది. కొన్నిసార్లు అక్కడ ఆగిపోతూ ఉంటాను. పిల్ల స్కూల్ వరకు వెళ్తుందా లేదా అనేసినని. నాకు అదొక టైప్ ఆఫ్ ట్రామా లాగా వచ్చేసింది. వాళ్ళు ఎలా వదిలేస్తున్నారు తల్లిదండ్రులు, ఇన్ని చూస్తున్నారు స్కూళ్ళలో ఇలా జరుగుతున్నాయి, రోడ్ల మీద ఇలా జరుగుతున్నాయని. ఎవరైనా తీసుకెళ్లిపోతే ఏం చేస్తారు? నాకు ఇన్ని భయాలు ఉన్నాయి. అంత భయాలతోటి ఎంత ఇది చేస్తున్న నా ముందే, నా కళ్ళ ముందే ఒక్క 2-3 మినిట్స్ గ్యాప్ ని వాడు తీసుకున్నాడు అని అంటే ఎంత దారుణంగా ఉన్నారో. ఇంకా వాడి వయసు ఏంటి అసలు చూడట్లేదండి ఎవడు ఈ రోజుల్లోని. వావి వరుసలు, వయసు ఇవేమి ఇది ఉండట్లేదు. అవకాశం దొరికిందా ఒక ఆడదాని మీద చెయ్యేద్దామా, ఇది ఇలానే ఉన్నారు. వాళ్ళ చిన్నపిల్లల, పెద్దోళ్ళ, ముసలోళ్ళ ఏమీ లేదు. టీవీల్లో చూపిస్తున్నారు, మీడియాలో చూపిస్తున్నారు, చేస్తున్నారని అంటే మన జాగ్రత్తగా మనం ఉండాలి అని చెప్పేసి ఉన్నాను. అది నిజంగా సీరియస్ గా తీసుకొని మారాలండి. థ్యాంక్ యూ. मस्तक शूल विरोधि शिरोधि कृता